45 మూవీ స్ట్రీమింగ్ ఆన్ జీ5 తెలుగులో అవైలబుల్‌లో ఉంది. నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి అంటే నాకైతే నచ్చలేదు భయ్యా. తన కుక్కను చంపాడని 45 డేస్‌లో నిన్ను చంపుతా అని వార్నింగ్ ఇస్తాడు. ఎవరు? రాయప్ప వినయ్ అనే క్యారెక్టర్‌కి వార్నింగ్ ఇస్తాడు. రాయప్ప క్యారెక్టర్ చేసింది ఉపేంద్ర, వినయ్ క్యారెక్టర్ చేసింది రాజ్‌బీ శెట్టి. సో, రాయప్ప నుంచి వినయ్ క్యారెక్టర్‌ని కాపాడడానికి వచ్చినతనే మన శివప్ప, శివరాజ్ కుమార్ గారు. సో, స్టోరీ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయనంటే గరుడ పురాణంలో చనిపోయిన తర్వాత ఆత్మకి ఏం జరుగుతది? మనిషి 45 డేస్ వరకు ఏమి జరుగుతది అని ఒక యూట్యూబ్ వీడియో ద్వారానో లేకపోతే ఒక సైట్‌లో మనకి మధ్య మధ్యలో సినాప్స్ ఇస్తూ దాని తర్వాత స్టోరీ ప్రొసీడింగ్స్ అనేది జరుగుతూ ఉంటది. ఓకే. పర్లేదు. ఇట్స్ ఓకే అని అనుకుంటాం. ఎప్పుడైతే మొట్ట రాజేంద్రన్ క్యారెక్టర్ చనిపోయిన విధానం ఉందో అక్కడే మనకు కంక్లూజన్ అనిపిస్తది. అయిపోయిందిరా! ఇక మనం ఒక సినిమా చూడబోతున్నాం. ఇక మనకి ఇక టార్చరేరా అనే ఫీలింగ్ వస్తది. ఇంటర్వెల్‌లో మనకి శివప్ప క్యారెక్టర్ మూవీలోకి ఎంటర్ అయిపోతది. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా టార్చర్ నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్ళిపోతది తప్ప, మనకి ఎలాంటి రిలాక్సేషన్ అనేది ఉండదు. అండ్ క్లైమాక్స్‌లో ఆ అవతారాల వరకు బాగానే ఉంది. ఎందుకంటే మనకి ఇవి తెలియదు. త్రయంబకం ఇవన్నీ ఎందుకు పిలుస్తారు శివుడిని అనేది తెలియదు కాబట్టి, మనకి ఓకే అనిపిస్తది. బట్ అనవసరమైన ఫైట్‌లు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఇన్ని ఫైట్సా? ఇంత అవసరమా? ఇంత వయలెన్సా? అని అనిపిస్తది. ఎలా అంటే డైరెక్టర్‌కి ఏదో రికమెండేషన్ వల్ల ప్రొడ్యూసర్ దగ్గర మనీ దొరికితే, బడ్జెట్ వల్ల గ్రాఫిక్స్ పెట్టి సినిమా తీసినట్టు అనిపిస్తది. అండ్ మోర్ ఓవర్ గ్రాఫిక్స్ గూడా గ్రాఫిక్స్ లానే ఉంటది భయ్యా. అది గ్రాఫిక్స్ కాదు అని డైరెక్టర్ ప్రూవ్ జేసినా గాని భూమి మీద ఎవ్వడు నమ్మడు.